హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యానీస్ వరల్డ్. అందమైన తెలుగు కథల పూదట. అప్పు చాలా రోజులకి వచ్చావి అనుకుంటున్నారా? ఏం చేయను, మరి నాకు ఇన్ని రోజులకి తీరిక దొరికిందనమాట. అందుకే లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమావాస్య దాచిన పున్నమి. రచించిన వారు సుష్మా చిట్టినేని. ఎపిసోడ్ 13. సావిత్రి ఉడుక్కుంటూ, ఇదిగో పంతులు, నాకు తెలియని వేదాంతం కానీ నాకు తెలియని సాంప్రదాయం అంటూ కానీ ఏమీ లేదు. నాకు అన్నీ బాగానే తెలుసు. ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అవసరం కూడా లేదు అని అంటుంటే సునంద వచ్చి, ఏంటమ్మా నువ్వు? నాకు తెలుసమ్మా, నీకు మొదటి నుంచి ఈ పెళ్లి ససేమీరా ఇష్టం లేదు అని. అంత మాత్రాన ఇప్పుడు చివరి క్షణంలో పెళ్ళి ఆపేయమని ఎలా అంటున్నావు? అయినా మొన్ననే కదా ఆయన కోపడ్డారు. ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటే తప్ప నీకు నిద్ర పట్టదా? అసలు ఈ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టొద్దు అని అడ్డుపడుతున్నావెందుకు? ఆయన చూశారంటే నిన్ను నన్ను ఇద్దరిని మండపంలో నుండి బయటికి పంపించేస్తారు. కాసేపు సైలెంట్గా ఉండమ్మా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్టుగా చిన్నగా చెప్తుంది. సావిత్రమ్మ ఎందుకు అడ్డుపడుతుందో తులసికి ఏమీ అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటుంది దూరం నుండి. మనోజ్ఞ, భద్రాలు అయోమయంగా చూస్తూ ఉంటారు. సావిత్రమ్మని, పంతులు గారు, అమ్మ ముహూర్తానికి సమయం మించిపోతుంది అని అంటాడు. మళ్ళీ మనోజ్ఞ, అమ్మమ్మ ఏంటి, ఏమైంది? ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టొద్దు అని అంటున్నావు అని అడుగుతుంది. సావిత్రమ్మ, ఎందుక బంగారు తల్లి, నీ పెళ్ళి ఆపేయాలని పెట్టొద్దు అంటున్నా అని అంటుంది. మనోజ్ఞకి అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాక చిన్నగా గుండెల్లో తెలియని భయం మొదలవుతుంటే ఎదురుగా ఉన్న భద్రా చేతిని తెర కింద నుండి గట్టిగా పట్టుకుంటుంది. భద్ర మరొక చేతితో ఆమె చెయ్యి పట్టుకుని, ఏం కాదు మను, అనవసరంగా భయపడకు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, అందుకే ఆవిడలా మాట్లాడుతున్నారు అంతే, ఇంకేం లేదు అని చిన్నపిల్లకి నచ్చ చెప్పినట్లుగా చెప్తాడు. అప్పటికే మండపంలో ఉన్న అతిథులు అందరిలో గుసగుసలు స్టార్ట్ అవుతాయి. ఆకాష్ లేచి సావిత్రమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మమ్మ అసలు ఎందుకు పెళ్ళి ఆపమంటున్నారో క్లియర్గా చెప్పండి. అసలు పెదనాన్న నాన్న ఎక్కడున్నారు? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే అని చిరాకు పడతాడు ఆవిడ మీద. బయట నుండి పురోహితుడు వేదమంత్రాలు, పెళ్లి బాజాలు వినిపించకపోవడంతో కంగారుగా బయటికి వస్తారు చక్రవర్తి, చంద్రమౌళి. సావిత్రి, ఏంట్రా నా మీద చిరాకు పడే అంత పెద్దవాడివి అయ్యావా? ఇదిగో మీ పెదనాన్న నాన్న ఇద్దరు పెళ్ళి ఎలా ఆపాలా అని సతమతం అవుతున్నారో లోపల. అది విని వాళ్ళ బాధని అర్థం చేసుకుని ఇదిగో ఇలా అందరిలో పెళ్ళి ఆపేయమని నేనే చెబుతున్నా. కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళు కూడా ఇదే మాట చెబుతారు అని అంటుంది చేతులు తిప్పుకుంటూ. సావిత్రమ్మ చెప్పింది విని మనోజ్ఞ కళ్ళల్లో నీళ్లు చేరతాయి. ఏంటి, డాడీని ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నారా? ఎందుకు? ఆయనకి భద్ర అన్ని విధాలుగా నచ్చాడు కదా, మరి ఎందుకు అని మనసులో అనుకుంటూ తండ్రి కోసం దిక్కులు చూస్తూ ఉంటే చంద్రమౌళి, చక్రవర్తి కలిసి మండపంలోకి వస్తారు. వాళ్ళని చూడగానే ఒకతను చంద్రమౌళి దగ్గరికి వచ్చి, వాట్ మిస్టర్ చంద్రమౌళి, లాస్ట్ మినిట్లో పెళ్ళి ఆపడం ఏంటి? వాట్ హ్యాపెన్ అని అడుగుతాడు. చంద్రమౌళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడతాడు. అందరూ అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆకాష్ అతని దగ్గరకు వెళ్ళి, పెదనాన్న మాట్లాడండి ప్లీజ్, ఏమైంది అని అడుగుతాడు కంగారుగా. మనోజ్ఞ మండపం మీద నుండి కిందకి దిగి తండ్రి ఎదుటికి వచ్చి, డాడ్ ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి, మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుంది అని ఏడుస్తూ అడుగుతుంది. అతనికి కూతురు ముఖం చూడాలంటేనే చెప్పలేనంత బాధ తన్నుకు వస్తుంది. చంద్రమౌళి తలదించుకుని నిలబడేసరికి భద్ర కూడా ఆయన దగ్గరకు వెళ్ళి, అంకుల్ ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? విషయం ఏదైనా సరే మాకు చెప్పండి, వీ అండర్స్టాండ్, ప్లీజ్ చెప్పండి అని అడుగుతాడు చాలా నార్మల్గా. అక్కడున్న ప్రతి ఒక్కరూ అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సావిత్రమ్మ, ఇదిగో అందరూ వినండి, మా అల్లుడి గారికి సంస్కారం ఉంది కాబట్టే ఆ మాట చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నారు. ఇదిగో ఈ పెళ్ళికొడుకు తల్లి ఒక వేశ్య. నేను ముందు నుంచే చెబుతున్నా, పెళ్ళి అంటే ఆషామాషి వ్యవహారం కాదు అని. అందుకే పెద్దవాళ్ళు ఊరికే అనలేదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని మరీ పెళ్లి చేయాలి అని.
నా మాట వినకుండా పిల్లలు ఇష్టపడ్డారు కదా అని తొందరపడితే ఇదిగో చివరికి ఇలాగే అవుతుంది అని అంటూ ఉంటే భద్రాకి ఆ మాటలేమీ వినిపించడం లేదు. సావిత్రమ్మ తన తల్లి వేశ్య అన్న మాట దగ్గరే అతని మనసు ఆగిపోతుంది. దూరంగా నిలబడి తులసి సావిత్రమ్మ మాటలు విని ఏ నిజం అయితే తను కొడుకు ముందుకు రాకూడదు అనుకుందో ఆ నిజం తన కొడుకు పెళ్లిలోనే అతనికి తెలిసిపోయింది అనే షాక్లో ఉండిపోతుంది. ఇప్పుడు తన కొడుకు తనని ఎలా అర్థం చేసుకుంటాడో తెలియక కొడుకు ముందు తలదించుకునే పరిస్థితి వచ్చినందుకు ఆమె తల్లి మనసు ఎంతగానో తల్లడిల్లిపోతుంది. ఆ క్షణమే ఆమెకు భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోతే బావుండు అని అనిపించేంత బాధ కలుగుతుంది. ఇంతకాలం తను దాచిన తన చీకటి బ్రతుకు తన కొడుకు ముందుకి నిలువెత్తు నిజంలా వచ్చి నిలబడితే ఆమెకు చచ్చిపోవాలి అని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియచేయండి. ఇంతకీ భద్ర సావిత్రమ్మ చెప్పిన నిజాన్ని నమ్ముతాడా లేదా? మనోజ్ఞ భద్రాల పెళ్ళి జరుగుతుందా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఓకేనా? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్.